అంగల్కుదురు క్రీస్తు సంఘం తరపున అలాగే బైబిల్ స్కూల్ తరపున మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనములు. చాలా సంతోషం. ఎడ్డలింగి కాలనీలో క్రీస్తు సంఘం ముందు వాక్యం చెప్పడానికి భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి చాలా కృతజ్ఞతలు. ఈరోజు అంశం ఏమిటంటే సర్వమానవాళి పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక. అది ఎలాంటి ప్రణాళిక అంటే సర్వమానవులకి మేలుకరమైనటువంటి ప్రణాళిక. గమనించండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. మానవుల పట్ల దేవుడికి ఉన్నటువంటి ఒక మంచి సంకల్పాన్ని ఆయన జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరన్నా చదవగలిగినటువంటి వారు చదవగలిగితే చదవండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనల్ని ఏర్పరచుకున్నాడు. అదే దేవుడు క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది సర్వమానవాళి తెలుసుకోవలసినటువంటి ఈ ప్రణాళిక. చాలామంది అనుకోవచ్చు, యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చింది జస్ట్ 2025 సంవత్సరాలే కదా అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ దేవుడు సర్వమానవాళి పట్ల ముందుగానే ఎప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే నీ పట్ల నా పట్ల ఇలాంటి ప్రణాళిక, ఇలాంటి ఉద్దేశము, ఇలాంటి సంకల్పము కలిగి ఉన్నాడు. ఏమని? మనమందరం కూడా ఆయన ఎదుట పరిశుద్ధులంగాను నిర్దోషంగాను ఉండవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే మనల్ని కూడా ఆయన ఏ విధంగా సృజించాడు అంటే ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు గమనించండి. మీరందరూ కూడా వాటిని వీలైతే మీరు పరిశీలన చేయండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఏమన్నాడు గమనించారా? మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. గమనించండి, పోలిక స్వరూపం రెండు. అంటే తండ్రి అయిన దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. అంటే దేవుని యొక్క పోలిక ఏమిటి అంటే ఈ శరీర సంబంధమైన ఈ బాహ్య స్వరూపము దేవుని కాదు. దేవుడు ఆత్మ ఉన్నాడనే సంగతి యోహాను సువార్త 4:24 మనకు తెలియజేశాడు ఆయన. అందుకని దేవుని యొక్క స్వరూపం ఆత్మ స్వరూపం రెండు రకాలుగా ఆయన విభజించవచ్చు. ఒకటి ఆత్మ, రెండవదిగా చూస్తే గుణలక్షణాలు. ఆయనకున్నట్టు గుణలక్షణాలు అంటే ఆయన ఆ స్వరూపంగా నన్ను చేద్దామని తలంపు చేసి ఆయన చేశాడు అని చెప్పి చెబుతున్నాడు. 2:7 ఆదికాండం 2:7. అయితే చాలా మంది ఇప్పటికి కూడా వాడికి ఉన్నటువంటి అభిప్రాయాలు, ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మనం కూడా వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద హిందూస్, హిందూ నుంచి మనం వచ్చాం కాబట్టి ఆ హిందూ ఉన్నటువంటి విషయాలే మనకి ఉంటాయి. అదేంటంటే అంటున్నాడు, గమనించండి, దేవుని పోలిక, దేవుని స్వరూపం. చాలామంది హిందువుల్లో జన్మ పాపము అనేటువంటి మాట ఉంది. చాలామంది ఇప్పటికి కూడా క్రైస్తవుల్లో కొన్ని మతశాఖలు అనేటువంటి వారు జన్మ పాపము ఉంది అనే మాట చెబుతున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఏమన్నాడంటే, నిన్ను సృష్టించేటప్పుడు దేవుడు
అలాగా సృష్టించలేదు. మరి ఎలా సృష్టించాడంటే తనలాంటి వారిగా సృష్టించాడు. మరి ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని 1 పేతురు 1 అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఆయన చెప్తాడు, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్తున్నాడు. అంటే మనల్ని చేసేటప్పుడే, మనల్ని సృజించేటప్పుడే దేవుడు పరిశుద్ధుడిగా సృజించాడు. అయ్యా ఎక్కడ ఉంది ఇది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్పి చెబుతున్నాడు. గమనించండి, ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 11 చూస్తే అక్కడ ఈ విషయాన్ని కూడా ఆయన చెబుతున్నాడు. నీతిమంతుడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా తొలగిపోయేది అనే సంగతి చెప్తున్నాడు. అంటే దేవుని మార్గం ఏ మార్గం? పరిశుద్ధ మార్గం, సరళమైన మార్గాన్ని నుంచి తప్పిపోయారు. కానీ ఏ విధంగా సృష్టించాడంట ఆయన చెప్తున్నాడు అక్కడే. ప్రసంగి 7:29 ఇప్పుడే చదివారు. ఏమన్నాడు ఆయన? మనలను యథార్థవంతులుగా సృష్టించాడు. అంటే దేవుని సృష్టించడంలో పాపము లేకుండా సృష్టించాడు అనేదాన్ని యథార్థముగా సృష్టించాడు అనే సంగతి ఆయన చెప్తున్నాడు. గమనించండి, ఎవరి ఇష్టానుసారంగా, ఎవరు తెలివి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు వారి ఇష్టానుసారంగా వారి మార్గాలు ఎంచుకొని వివిధమైనటువంటి మార్గాల్లో వాళ్ళు ఏదో మోస మార్గం ఇలాగ చాలా వాళ్ళ ఇష్టానుసారమైన మార్గానికి తొలగిపోయి అందరూ పాపం చేసినటువంటి వారు అయ్యారు అని చెప్తున్నాడు. ఈ భూమి మీద జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు తగ్గితే అంతకంటే జ్ఞానం గల వాళ్ళు ఎవరూ లేరన్నారు. ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని. ఏంటయ్యి అంటే నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించను అని అన్నాడు. చాలా మంది ఇంకోటి కూడా కీర్తన గ్రంథం 51:5లో మిస్అండర్స్టాండ్ అంటే వాళ్ళకి అది భావం సరిగ్గా తెలియదు. ఇది కూడా వాళ్ళు చూసుకొని తప్పిదంలో వాళ్ళు తప్పు చేస్తా అర్థం చేసుకుంటాం, తప్పు చేసి తప్పుగా చెప్తూ ఇతరులకు కూడా అది తప్పే చేస్తున్నారు వాళ్ళందరూ. గమనించండి, నేను 51:5 నేను పాపములో పుట్టిన వాడను. అమ్మ గమనించండి, లోకి తోకి ఎంత నేను పాపములో పుట్టిన వాడని అన్నాడే గాని పాపముతో అనలేదు. నీళ్లతో ఎంతో భేదం ఉంది. గమనించండి, అలాగే పాపములో పుట్టినవాడు, పాపముతో అనే మాట ఎంతో తేడా ఉంది. ఇక్కడ అన్నాడు పాపం అనే ఈ లోకంలో నేను పుట్టాను అన్నాడు. దాన్ని జన్మ పాపమయ్య అని చెప్పేస్తున్నాడు. ఈ విషయం క్లారిఫికేషన్ కావాలి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 3 నుంచి మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ క్లియరెన్స్ ఇస్తున్నాడు దీని గురించి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే ఇక్కడ చెబుతాం లోక సంబంధులందరూ చీకటిలో ఉన్నారు, పాపములో ఉన్నారని చెబుతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన వెలుగై ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే లోకం అనే ఈ చీకటిలో నేను ఉన్నాను అని చెబుతున్నాడు. కానీ ఈ చీకటి అనేటువంటి ఈ లోకస్తులు వెలుగనే నన్ను, నీతిమంతుడు యథార్థవంతుడైన నన్ను గుర్తించలేకపోతున్నారనే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. అందుకనే దావీదు అక్కడ చెప్పాడు, అయ్యా నేను పాపముతో పుట్టలేదు, పాపం అనే ఈ లోకంలో పుట్టాను అన్నాడు. ఈ ఒక్కదాని గురించి నేను చెప్పాలంటేనే 45 మినిట్స్ పట్టింది. ఎందుకంటే నేను మీకు తెలుసో తెలీదో 35వ సంవత్సరం నేను బైబుల్ టీచర్, నేను బైబుల్ స్కూల్ డైరెక్టర్ నేను. అందుకని 2 గంటలు చెబుతాం మేము ఏదైనా దీని గురించి. దీని విషయాన్ని మనకు చెప్తూ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో దీన్ని వివరించాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దీన్ని వివరణ ఇచ్చాడు. ఇన్ని విషయాలు వివరణ చెబితేనే మనం పాపముతో పుట్టలేదు, పాపం అనేది లోకంలో పుట్టాము, జన్మ పాపం అనేది లేదనేది తెలుసుకుంటానికి ఇన్ని విషయాలు చెప్పాలి. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం క్రీస్తు వారి వద్దకు వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు ఆయన 13వ వచనం నుంచి. మీరు
అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలను ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక ఏమన్నాడు గమనించండి, 14 వచ్చిన గమనించండి. చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, వారిని నా యొద్దకు రానియుడి. పరలోక రాజ్యము ఏమన్నాడండి? పరలోక రాజ్యం ఎలాంటి వారిదే అంటే ఎవరిని పోలుస్తున్నాడండి? పరలోక రాజ్యం ఎవరిదంట? చిన్న పిల్లలు. అంటే చిన్న పిల్లలు క్రీస్తు ప్రభు స్వయంగా ఈ చిన్న పిల్లలు పరలోక రాజ్యానికి అర్హులు అని చెబుతున్నాడు. మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఈ జన్మతా మనం పాపులమే చెబుతున్నారు. గమనించారా? మరి ప్రసంగిలో ఏం చెబుతున్నాడు? అయ్యా నేను ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను, దేవుడు మానవుని యథార్థవంతులుగా పుట్టించానని చెబుతున్నాడు. అలాగే మోషే గారు ఏం చెబుతున్నాడు? ఆదికాండం 1:20 దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు, అంటే 2 ఉన్నాయి అన్నమాట. స్వరూపం అంటే గుణ లక్షణాలు. ఆ విధంగా నేను చేశానంటే వీళ్ళందరూ ఏం చెబుతున్నాడు? జన్మతా మీరు పాపులు, అదుగు చూసేవా దావీదు కీర్తన 51:5 ఇలా ఉందని చెబుతున్నాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి ఇలాంటి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి ఏమన్నాడు? ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా మార్పు నొంది మీరు బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని అన్నాడు. ఎలాంటి వారు కావాలంట? మనం ఎలాంటి వారు కావాలన్నాడంటే చిన్న బిడ్డల వలే కావాలి. అంటే చిన్న బిడ్డలు పరలోక రాజ్యానికి వారసులా కాదా? మరి యేసుక్రీస్తు ప్రభువే ఏం చెబుతున్నాడు? ఈ చిన్న పిల్లలు పరలోక రాజ్యంలో ఉంటారయ్యా, ఈ చిన్న పిల్లలు పరలోక రాజ్యం అయ్యా అని చెప్పి చెబుతున్నాడు. మరి చిన్న బిడ్డలు పాపులని చెప్పి ఈ రోజు కూడా అనేక మంది మతశాఖ వాళ్ళకి బాప్తీసం ఇస్తున్నారు. బాప్తీసం ఇవ్వాలంటే మొదటగా నువ్వు పాపని నీకు తెలియాలి. నువ్వు పాపం చేస్తేనే. మరి చిన్నపిల్లలకి వాడు పాపం తెలుసా? తెలియదు. చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం చిన్న బిడ్డలు అన్నరాని మాట అన్న, ఇతరులని చేయరాని పని చేసిన అమ్మ చిన్నోడమ్మ తనకు తెలియదు అంటే చిన్నప్పటి నుంచి వారు జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకమును, వివేచనను స్టోర్ చేసుకుంటాం వారి యొక్క హృదయాల్లో. అంటే ప్రతిరోజు జ్ఞానము పొందుతారు. యేసుక్రీస్తు వారి గురించి కూడా ఆ మాట చెప్పాడు. ఆయన దేవుని దయందును జ్ఞానమందును దినదినము అభివృద్ధి పొందుతున్నాడు క్రీస్తు గురించే చెప్పాడు ఆయన లోకా గారు. గమనించారా? అందుకని జన్మములో మనం సృష్టించేటప్పుడు ఆయన మన పాపముతో మలినాలతో మనం సృష్టించలేదు, యథార్థవంతులుగా పరిశుద్ధులుగా మనం సృష్టించాడు. వీటన్నిటిని బట్టి ఇంకా చాలా మంది ఇలాంటి దీన్ని క్లియర్ చేయాలంటే కానీ లెసన్ వేరు కాబట్టి దానికి వెళ్దాం. గమనించండి, 1 పేతురు 1వ అధ్యాయం 20 వచనం. జగత్పునాది వేయబడక మునిపే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఏర్పాటు చేసేటంట దేవుడు. చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని చాలు. ఏమన్నాడు? గమనించండి, దేవుడు తన కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి రప్పించడం కోసం, సర్వ మానవాళి యొక్క పాపాన్ని తీసేయటం కోసం, పరిహరించడం కోసం, క్షమించటం కోసం, మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టడం కోసం క్రీస్తును ముందుగానే నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించట? జగత్పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించాడు. గమనించండి, అంటే నీ పట్ల నా పట్ల ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను శుద్ధి చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రణాళిక తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నది. ఈ విషయాన్ని ఎవరితో చెప్పాడంటే మోషే గారితో చెప్పించాడు. ఎవరికి చెప్పించాడంటే అబ్రహాముకు చెప్పించాడు. గమనించండి ఆ మాట. ఆదికాండంలో ఈ విషయం ఉంది. చాలా మంది అనుకుంటారు, అయ్యా మొట్టమొదట ఇశ్రాయేలీలే కదయ్యా ఏర్పాటు చేసుకుంది. బైబిల్ తెలియనటువంటి వారు. ఆయన ఒక ప్రణాళికను ఆయన ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక చొప్పున దర్పించుకుంటూ ఆయన వచ్చాడు. గమనించండి, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాముకి ఇది తెలియజేశాడు మోషే ద్వారా.
ఆదికాండము 12:3 నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను ఆస్వాదించువారిని ఆశీర్వదించదను, ఆస్వాదించదను, నిన్ను దూషించు వారిని నిన్ను దూషించువారిని శపించదను. శపించదను. భూమి యొక్క సమస్త వంశములు గమనించండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని నీ యందు ఆస్వాదించబడినని అబ్రాహాముతో అనగా. చాలా ఏమన్నాడు చూడండి, ఎవరు చెబుతున్నాడు? అబ్రహాం ఎవరంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అన్నాడు, అంటే దేవునికి స్నేహితుడు అన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా నాశనం చేసేటప్పుడు నా స్నేహితుడికి చెప్పాలి కదా, చెప్పకుండా ఎట్లా అని దేవుడు ఆలోచన చేసి ఆయనకు తెలియజేశాడు. గమనించండి, ఇక్కడ కూడా అంటున్నాడు అబ్రహాంకి తెలియజేశాడు. ఏం తెలియజేశాడు? భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు నీయందు, అంటే అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 మంది, ఆ 12 మందిలో ఒక గోత్రమైన యోధా గోత్రం, ఆ యోధా గోత్రం చూసినట్టు మన యేసుక్రీస్తు వారి ద్వారా ఆస్వాదించబడతారు అని చెప్పాడు. ఈ విషయాన్ని గలతీయులకు రాసిన పత్రికలో చెప్పాడు అన్నమాట. 3:8 16 గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 8 16 ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చును లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని. చూడండి, అబ్రహాము చెప్పిన మాట ఇక్కడ రెఫర్ చేస్తున్నాడు. పౌలు ఏమన్నాడు? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అలాగే 16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులు గూర్చి అన్నట్టు. చూడండి, అక్కడ ఆయన అనేకులు గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానములకు అనెను. ఆ సంతానము క్రీస్తు. గమనించండి, అంటే అబ్రహాముకు చెప్పినటువంటి ఆదికాండము 12:3 దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. అనేకుల గురించి అన్నట్లు కాదు, కానీ ఆ సంతానం ఎవరు అంటే యోధా గోత్రంతో వచ్చేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ సంతానం ద్వారా నేను సమస్త జనులను, సమస్త వంశములు నేను ఆస్వాదిస్తాడనే సంగతి ఈ సంగతి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు ఇది? జగత్ పునాది వేయబడక మునిపే తెలియజేసి ఇది అబ్రహాముకి గుర్తు చేస్తున్నాడు. గమనించండి, మన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన చేశాడు. చాలా నిర్ణయాలు ఉన్నాయి, 1 కాదు. 2 తిమోతి 9-10 కూడా ఇలాంటి నిర్ణయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. 2 తిమోతి 9-10 మన క్రియను బట్టి కాక. చూడండి ఏమన్నాడు? మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే యేసుక్రీస్తు మనకు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడెను. ఆయన యందు అనుగ్రహించబడను. క్రీస్తులో యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. చూడండి, ఎప్పుడంట ఈ గ్రేస్ అనేది, ఈ కృప అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎప్పుడో జగత్పునాది వేయబడక ముందే దాన్ని బయలుపరిచాడు. ఆ గ్రేస్లోనే క్షమాపణ, ఆ గ్రేస్లోనే ప్రేమ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఎప్పుడంట జగత్పునాది వేయబడక మునిపే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ప్రత్యక్షం అవుతాడు, ఈ లోకానికి వస్తాడని చెప్పాడో అదే విధంగా కూడా ఈ కృపను గురించి కూడా జగత్పునాది వేయబడక మునిపే తండ్రి దేవుడు తెలియచేశాడు. గమనించండి, అందుకని దేవుడికి ఎవరు కావాలంట? ఇక్కడ అన్నాడు, ఆయనకి ఎఫెసీ 1:4-6 చదివాం, ఆయనకి కుమారులు కావాలంట. ఆయనకి కుమారులు కావాలంట. మరి ఆ కుమారులు అనే వాళ్ళని ఆయన ఎలా స్వీకరించాలనుకున్నాడు అంటే పరిశుద్ధులుగా స్వీకరించాలనుకున్నాడు ఆయన. మరి ఆ కుమారత్వం ఏ విధంగా వస్తుంది చూస్తే గమనించండి, మనం తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చూస్తే కాల్ ఫార్ చేస్తున్నాడు. ఆయన మొట్టమొదటిగా ఆయన పిలుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి
యేసుక్రీస్తు దాసుడను యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా పిలువబడిన వాడు అపోస్తులుగా ఉండటానికి పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తం దేవుని యొక్క సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనైనా ప్రత్యేకించబడిన వాడినైనా పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులైన వారందరికీ పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులైన వారికి అనగా అనగా పరిశుద్ధులుగా ఉండడం పిలువబడిన వారికి అందులో చూడండి ఏమన్నాడు ఇక్కడ, నేను పరిశుద్ధుని అన్నాడు కదా మొదటి పేతురు 1:14-16. అలాగే ఎఫెసీ 1:4-6 మనం ఆయన ముందు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలని, నిష్కలంకులుగా ఉండాలనేది ఉద్దేశం. అందుకని పాపులైన ఈ మానవుల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. ఏ విధంగా ఉండమని? పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. అదే 1 కొరింథీ 1 మళ్ళీ చూస్తే అక్కడ ఈ పరిశుద్ధులైన వాళ్ళని క్లీన్ చేసి మీరు పరిశుద్ధులు అని చెప్తున్నాడు. గమనించండి, 1 పేతురు 1 కొరింథీ 1 మొదటి నుంచి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండటకు పిలువబడిన పౌలును అపోస్తులుగా ఉండటానికి పిలవబడిన పౌలును సహోదరుడైన సొస్తనేసును కొరింథీలో ఉన్న దేవుని సంగమునకును. అది గమనించండి, ఇక్కడ కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా ఆ సంఘం అంటే అనగా క్రీస్తు యేసునందు. చూడండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాడు. అందుకని అక్కడేమో మేము పరిశుద్ధంగా ఉండటానికి పిలుస్తున్నాను అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 1:6. ఇక్కడ మీరు పరిశుద్ధులు అని చెప్పి కాల్ చేస్తాం. ఇక్కడ మీరు పరిశుద్ధులు అని చెప్పి పౌలు చెబుతాం. అంటే ఆయన ఎదుట మనం ఆయన కుమారులాగా ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలని చెబుతున్నాడు. పరిశుద్ధ పరచబడాలి అని చెప్పి చెబుతున్నాడు. గమనించండి. అందుకని మరి ఈ కుమారత్వం మనకి ఏ విధంగా వస్తుంది? మొదట ఆయన కుమారులుగా స్వీకరించాలనేటువంటి ఆయన యొక్క ఉద్దేశం. మరి ఈ కుమారత్వం ఎలా వస్తుందంటే యోహాను సువార్త 1:11-12 ఆయన కుమారత్వం గురించి చెబుతున్నాడు. గమనించండి, ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుని కుమారుడు. అది లోకాసు వార్త 3 చివరి వచనంలో ఉంది. ఆయన దేవుని కుమారుడు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆయన కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కుమారత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. ఆ విషయం ఇక్కడ చెబుతున్నాడు. మనం ఆయన కుమారులు ఎట్టయ్యాం. యోహాను సువార్త 1:11-12. ఆయన తన స్వకీయులకు వచ్చాను. మన ప్రభు యేసుక్రీస్తు వారు తన స్వకీయులైన ఇశ్రాయేలు యొద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించారో తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. చూడండి, గమనించండి. ఇప్పుడు తిరిగి సర్వమానవులైన మనము ఒకప్పుడు ఆయన బిడ్డలమే. అది అక్కడ ఉంది అపోస్తలుల 17 అక్కడ చెబుతున్నాడు. ఆయన పౌలు గారు చెబుతున్నాడు ఏమని? అందరూ కూడా దేవుని యొక్క సంతానమే కదా అనే విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నాడు. సర్వమానవాళి కూడా ఆయన సంతానం. మరి ఏమైపోయారు వీళ్ళందరూ కూడా? వివిధములైన తంత్రం అంటే మార్గములు, వారి మార్గములు దేవుని యొక్క మార్గం చెరుపు వేసుకొని వారిష్టానుసారమైనటువంటి మోస మార్గం, లేక ఇంకోటి కపట మార్గం, ఇంకొక మార్గంలో చెల్లాచెదరైపోయి వాళ్ళు ఏమైపోయారు? దేవుని దృష్టికి పాపులైపోయారు. అందుకని దేవుడు మళ్ళీ తిరిగి వాళ్ళని తమ కుమారులుగా స్వీకరించడానికి ఆయన ఏం చేశాడు? ఒక ప్రణాళికను రూపొందించాడు. అందుకని మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు దత్తు తీసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని వాళ్ళ నోటితో ఒప్పుకుంటారో వాళ్ళని ఆయన ఏం చేస్తాడంటే దేవుని కుమారులుగా వాళ్ళకి ఏం చేస్తున్నాడు? అధికారాన్ని ఇస్తున్నాడు. అయ్యా, ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్పాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 8 పరిశుద్ధాత్మ ఈ విషయాన్ని మనం దేవుని కుమారులు అని, దత్తపుత్రులు అని పరిశుద్ధాత్మ చెప్తుంది. గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 8:15 నుంచి. ఎలయనగా మీరు మరలా భయపడ్డకు మీరు దాస్యపాత్రను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఏమన్నాడు? దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై, చూడండి ఏమన్నాడు? ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూడండి, గమనించారా? ఇక్కడ అన్నాడు ఏమన్నాడు?
పరిశుద్ధాత్మ కూడా మీరు దేవుని పిల్లలు అని రోమాలో ఉన్నటువంటి క్రీస్తు నందు ఉన్నటువంటి ఆయన సంగతులకి ఈ విషయాన్ని చెప్తాడు. పరిశుద్ధులైన వారికి చెప్తున్నాడు ఈ సంగతి. అయ్యా మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు ఆయన అని చెప్తున్నాడు. ఆ దత్త కార్యక్రమం ఎలా జరిగింది అని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరైతే యేసు క్రీస్తు వారు దేవుని కుమారుని ఒప్పుకుంటారో వారికి నా కుమారులు అయ్యే అధికారం నేను ఇస్తానని తండ్రిని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా మనము దేవుని యొక్క కుమారులు అయ్యామని చెప్పి చెప్తున్నాడు. అలాగే 17వ వచనంలో కూడా ఒక విషయం ఉంది. ఈ కుమారులకు ఇచ్చేటువంటి అర్హత గురించి ఆయన చెప్తున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులం అని చెప్తున్నాడు. అందుకని ఏనాడు ఆయన కుమారులైన మనము దేవుని యొక్క మార్గం, మంచి మార్గం, పరిశుద్ధమైన మార్గాన్ని వదిలివేసిన మనము లోక సంబంధమైన మార్గాలు ఎవరికి వాళ్ళకి ఎన్నికైన మార్గంలోకి వెళ్ళిపోయాం. కాబట్టి మనం దేవునికి దూరంగా అయిపోయాం. మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ పిలుస్తున్నాడు. ఆయన సువార్త ద్వారా ఆయన పిలిచి మళ్ళీ ఆయన కుమారులుగా దత్త కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ ఆదికాండము 1:26 వచనంలో అక్కడ ఏమన్నాడు? మన పోలిక చొప్పున. దేవుని యొక్క పోలిక ఏమిటి అంటే ఆత్మస్వరూపం. ఆయన ఏంటి? ఆత్మస్వరూపము. ఆదాముకి ఇచ్చినటువంటిది ఏంటి? 2:7 ఏమన్నాడు? ఆదికాండం 2:7 ఏమన్నాడు? దేవుడైన యెహోవా నీలమడితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుని వదగా నరుడు జీవాత్మ. నరుడు ఏమయ్యాడంట? అంటే లివింగ్ బీయింగ్స్, అంటే జీవిస్తున్నాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటుంది. అందుకని దేవుడు తనతో పాటే ఆ ఆత్మ ఎల్లప్పుడూ జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే అన్నాడు ఆయన మత్తయి సువార్త 10:28 వచనంలో ఈ విషయాన్ని చెబుతున్నాడు. గమనించండి. ఆత్మను చంపనేరక, చూడండి ఏమన్నాడు? ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడు గాని భయపడొద్దు గాని ఆత్మను దేహమును నరకమును నశింపజేయగల దేవునికి మిగిలి భయపడు. ఏమన్నాడు ఇక్కడ? మనుషులు ఏం చేయగలరు? ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకున్నా, ఎవరైనా ఒకతను చంపినా ఏం చేయగలరు? దేహాన్ని చంపగలరు కానీ ఆత్మని చంపలేరు. కానీ ఆత్మను కూడా చంపే శక్తి ఎవరికి ఉందంటే దేవునికే ఉంది అని చెప్తాను. అంటే నిన్ను నన్ను ఆయన సృజించే విషయంలో ఆయన చేసింది ఏంటంటే నీ ఆత్మకి నా ఆత్మ చావులేని ఆత్మను పెట్టాడు. ఆయన ఎంతకాలం అయితే దేవుడు ఉంటాడో మనం కూడా అంతకాలము తనతో పాటు సంతోష సమాధానాలతో ఉండాలనేది, ఆయన మహిమలో ఉండాలనేది ఆయన సంకల్పం. అందుకని మన చావు లేనటువంటి వారుగా చేయాలనేది ఆయన ఉద్దేశం. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేసేది? ఈ భూలోకానికి వచ్చి యోహాను సువార్త 3:16 వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంత గొప్ప సంగతి కదా! మంచి వీవి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటున్నాడు ఆయన. ఎవరైతే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని విశ్వసిస్తారో వాళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడంట? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఇది చాలా మంది కష్టమైపోయిందన్నమాట. మారు మనసు పొందటం, బాప్తిసం తీసుకుంటాం, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకుంటాం అనేది చాలా కష్టమైపోతుంది కదా. ఫ్రీయే కదా ఆయన ఇస్తుంది, ఫ్రీయే కదా. ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే ఆయన ఫ్రీగా ఏమిస్తాడు? నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది అనే మాట చెప్తాను. నీ ఆత్మకి చావే లేదు, నీ ఆత్మకి చావే లేదు అని చెప్పి చెబుతున్నాడు. యోహాను సువార్త 11:25-26 వచనాలు. యోహాను సువార్త 11:25-26 వచనాల్లో
నీవు నేను ఎప్పుడు కూడా నిత్య జీవంలో ఉండాలంటే, నిత్య జీవం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని అక్కడ తెలియజేస్తాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసము చనిపోయినను బ్రతుకును. చనిపోయినా బతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు అన్నిటికీ చనిపోడు. అది గమనించండి. ఏమన్నాడు? ఫస్ట్ చనిపోతాడంట. ఎట్లా చనిపోతాడు? మన పాపం విషయమై ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 వచనంలో చెప్తున్నాడు, మీ అపరాధముల చేత మీ పాపం చేత మీరు చచ్చిన వారై ఉండగా. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నిన్నేం చేశాడు? ఆయన బ్రతికించాడు. ఏ విధంగా బ్రతికించాడు అంటే ఇక్కడ చెబుతున్నాడు ఆయన. యోహాను సువార్త 11:25-26 వచనం చదివాడు. ఏ విధంగా? యేసుక్రీస్తు దేవుని కుమారుడనే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు అన్నాడు? నువ్వు చనిపోయినా నువ్వు బ్రతికిస్తావు. బ్రతికి నా యందు విశ్వాసానికి ఎన్నటికీ చనిపోడు అని చెప్పి చెబుతున్నాడు. గమనించండి, ఇదే విషయాన్ని కూడా మనకి చావే లేదు. దేవుని కుమారులైన వారికి, దేవుని కుమార్తెలైన వారికి చావు లేదని చెప్పి యేసుక్రీస్తు వారే స్వయంగా చెబుతున్నాడు. ఎక్కడ? లూకా సువార్త 20వ అధ్యాయము 27 నుంచి. లూకా సువార్త 20వ అధ్యాయము 27 నుంచి. పునరుద్ధానము లేదని చెప్పు సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా భార్య బ్రతికొండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని సహోదరికి సంతానం కలగజేయాలని మోషే మనకు రాసి ఇచ్చెను. 7 సహోదరులుండ్రి. మొదటివాడు స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను. మూడో వాడును ఆమె మూడో వాడును అదే విధంగా 7 చనిపోయారు. 7 పెళ్లి చేసుకొని వాళ్ళందరూ చనిపోయారు. కాబట్టి పునరుద్ధానం ఆమె ఎవరికి భార్యగా ఉండను, ఆ 7 ఆమె భార్యగా ఉండను అని కదా అనేది. లోక సంబంధమైన ఆలోచన వాళ్ళు చేశారు. అక్కడ ఉన్నటువంటి సద్దూకయ్యులు లోక సంబంధమైన ఆలోచన వాళ్ళు చేశారు. ఏమన్నారు? భార్య ఒకతే, 7 చేస్తున్నారు కాబట్టి చనిపోయినా కూడా ఈ 7 నా భార్య పక్కనే ఉంటారు కదా అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకు యేసుక్రీస్తు మంచి సమాధానం చెప్తున్నాడు. ఏంటన్నాడు అక్కడ? అందుకు యేసు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడతారు కానీ పరమున మృతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులమని ఎంచబడిన వారు ఎంచబడినటువంటి వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. ఈ భూలోకంలోనే రేపు చనిపోయిన తర్వాత ఇవి ఉండవు. ఈ చనిపోయిన తర్వాత ఇవి, అయ్యా నా భార్య వల్ల నేను బాధపడుతున్నాను, అయ్యా ఈ భార్య వద్దు అన్న వాళ్ళకి ఫ్రీ. అక్కడ అయ్యా నా భర్త వల్ల నేను బాధపడుతున్నాను, ఈ భర్త నాకు వద్దు విసిగిపోయిన అన్న వాళ్ళకి రేపు చనిపోయిన తర్వాత అయ్యే ఉండవు, ఈ భూలోకంలోనే ఉండి అని చెప్పి చెబుతున్నాడు. ఆ సంగతి చదువు. వారు పునరుద్ధానంలో పాలివారయ్యుండి ఏమన్నాడు? వారు పునరుద్ధానంలో పాలివారయ్యుండి దేవదూత సమానులను ఎట్లంటామంట? పరిశుద్ధులుగా మనం ఉన్నట్లయితే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైన స్టేటస్ గురించి చెప్తున్నాడు. మనం ఎట్లుంటామంట? దేవదూత సమానులను, దేవదూత సమానులుగా ఉంటాడు. దేవుని కుమారులైందురు, దేవుని కుమారులై ఉంటాం. ఎట్లుంటాం? చనిపోతే దేవదూతలకు సమానంగా ఉంటాం. గమనించారా? ఇంకా దేవుని కుమారులుగా ఉంటాం. మూడవదిగా మనం చెప్తున్నాడు ఆయన వారికను సావనేరరు. మనకు చావే లేదని చెప్తాం. మన ఆత్మకి దేనికి లేదు? క్రీస్తు నందుంటే, ఆయన సంఘంలో ఉంటే, మనం పరిశుద్ధులుగానే అలా కొనసాగితే, నిష్కలంకంగా మనం కొనసాగితే మనకేం లేదంటున్నాడు? ఆత్మ సంబంధంగా చనిపోవటం అనేదే ఉండదు. మన ఆత్మకు చనిపోవటం అనేది ఉండదు. మనం దేవుని యొక్క కుమారులు అనేటువంటి ఒక స్టేటస్ లో మనం ఉంటాం. ఇంకా ఎలా ఉంటామంట? దేవదూతల ఎప్పుడు క్రీస్తులో ఉంటేనా, క్రీస్తు బయట ఉంటేనా? క్రీస్తులో ఉంటే పరిశుద్ధులుగా కంటిన్యూ అయితే, నువ్వు పరిశుద్ధురాలుగా కంటిన్యూస్ లో ఉంటేనే ఇవన్నీ కూడా నీకు వర్తిస్తాయి. చూడండి, క్రీస్తులో ఆయన సంఘంలో ఉంటే దేవదూతలకు సమానులుగా, దేవుని కుమారులుగా చావే మనకి లేదు. ఆ దేవదూతలు కూడా ఎందుకోసం నియమించబడ్డారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం.
చివరి వచ్చింది, హెబ్రీ 1 చివరి వచ్చింది. వీరందరూ అంటే ఎవరు? దేవదూతలందరూ. రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి, అంటే మనకి ఎవరైతే బాప్తిసం పొందారో, మారు మనసు పొందారో వాళ్ళ గురించి చెబుతున్నాడు. రక్షణైన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై, ఏంటి? పరిచారం చేయడానికి పంపబడిన ఆత్మలు కారా అన్నాడు. చూసారా? అంటే దేవదూతలందరూ ఈ లోకంలో ఏం పని చేస్తున్నారంట? పరిశుద్ధులైనటువంటి వారికి, క్రైస్తవులైనటువంటి వారికి సేవ చేయడానికి ఈయన పంపించాడు. ఆయన పంపించాడు అంటే వాళ్ళకు మనం సేవకులు కాదు, కానీ మనకే వాళ్ళ సేవకులుగా తను దేవుడు చేశాడు. అలా చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే చాలా, మనం చచ్చిపోతే తీసుకెళ్ళేది వాళ్ళే. తెలుసు కదా, లాదరకర్త మీ అందరూ తెలిసిన సంగతి. అలాగే ఎన్నో విషయాల్లో మనకు తెలియకుండానే ఈ భూలోకంలో ఎంతోమంది, పరలోకంలోను భూలోకంలోను వాళ్ళందరూ ఉన్నారు. ఈ విషయాన్ని 1 కొరింథీ 8:5 ఈ విషయాన్ని పౌలు గారు వివరించాడు. కొన్ని వేల, కొన్ని లక్షలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు. దేవుని దగ్గర వాళ్ళు ఉన్నారు, భూలోకంలో కూడా ఉన్నారు వాళ్ళు. చూడండి 1 కొరింథీ 8:5 దేవతలు అనబడిన వారును, చూడండి ఏమన్నాడు? దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఎక్కడెక్కడ చదవండి. ఆకాశమందైనను, ఎక్కడున్నారంట? ఆకాశమందైనను, భూమి మీదనైనను, దేవతలు అనబడిన ఎన్నను. దేవుడు ఒక్కడే. ఓకే, మనకు అసలు ఏమన్నాడు ఇక్కడ? పైన పరలోకంలో ఉన్నాడు, దేవుని సేవ చేస్తా ఉన్నాడంట. భూలోకంలో కూడా అనేక మంది ఉన్నారా లేదా? అది పెద్ద లెసన్. అసలు ఎంతమంది ఏంటి వాళ్ళ యొక్క ఇది, అది ఒక పెద్ద లెసన్ కదా. అందుకని దేవుడు మనకు చావు లేనిటువంటి వారుగా చేస్తున్నాడు, దేవదూత సమానులుగా చేస్తున్నాడు. అలాగే ఆయన కుమారులై ఉండేటువంటి అధికారాన్ని కూడా మనకి ఆయన ఇచ్చి ఉన్నాడు అనే సంగతి ఆయన మనకు చెప్తున్నాడు. గమనించండి, ఇవన్నీ కూడా క్రీస్తులో ఉంటే ఇదంతా కూడా తన దేవుడు తన ప్రణాళిక. ఇదంతా కూడా ఏంటి? ప్రణాళిక. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలు కూడా మన విషయమై ఆయన తీసుకున్న కేర్ గురించి, మన విషయం ఆయన చెప్తున్నటువంటి మాట మనకు ఆయన చెబుతున్నాడు. 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, ఏమన్నాడండి? యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. డైరెక్ట్ 17 ఆమెదట సజీవులము నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. గమనించండి, అంటే చనిపోయేటువంటి మనం ఒకవేళ ఈ అండర్స్టాండింగ్ అనేటువంటిది, అంటే చనిపోయి తిరిగి లెగుస్తాము అనే అండర్స్టాండింగ్, ఆ వాక్యం యొక్క జ్ఞానం ఒకళ్ళు లేకపోతే వాళ్ళ గురించి పౌలు గారు కొంతమంది అక్కడ చనిపోయినటువంటి వారు లెగవరేమో, దూరం అయిపోయారేమో, ఎడబాయ అయ్యారేమో అని వాళ్ళ విషయమై దుఃఖిస్తున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు వాళ్ళ విషయమై ఈ విషయం చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా చనిపోయినటువంటి వారు లెగుస్తారు అనే విషయాన్ని చెబుతున్నాడు. ఒకవేళ రెండవ రాకడలో మన ప్రభువుని యేసుక్రీస్తు ఒకవేళ వచ్చినట్లయితే అందరూ కూడా ఒక్క రెప్పపాటున ఆయన ఎదుర్కొంటానికి మనం కూడా వెళ్తాము అనే విషయాన్ని మనకు ఆయన తెలియజేస్తున్నాడు. గమనించారా? మరి ఎంతకాలం ఉంటాం ఆయనతో? సదాకాలం. ఎంతకాలం ఉంటాం మనం అక్కడ? 17 మనం సదాకాలము. ఏమన్నాడు అక్కడ? మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం, సదాకాలం ఉంటాము అని చెప్పి చెబుతున్నాడు. ఎంత ఈ ప్రణాళిక అంట ఎప్పుడు జగత్ పునాది వేయబడకముందే తండ్రి నిర్ణయించాడు. ఈ విధంగా నిర్ణయించాడు. ప్రకటన గ్రంథం 14:13. ఆయన ఎప్పుడో నీ కోసం నా కోసం ఆయన కుమారులుగా స్వీకరిస్తానికి, చనిపోకుండా ఉండటానికి, క్రీస్తు మహిమలో మనం ఉండటానికి, ఆయన రాజ్యంలో మనం ఉండటానికి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందటానికి ఏనాడు ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. అంతటా ఇప్పటి నుండి 14:13 చదువుతాడు చూడండి. ప్రార్థన అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా
వింటిని నిజమే. నిజమే. వారు తమ ప్రయాసములు మాని ఏం మాని? ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. విశ్రాంతి పొందురు. చాలు. ఏమన్నాడు ఇక్కడ? అంటే చనిపోయిన తర్వాత ఆయన మొట్టమొదటి చదువుతాడు ఏమంటే క్రీస్తు నందుండి. క్రీస్తు నందుంటే ఆయన సంఘంలో ఉండి, అది గమనించండి. క్రీస్తు నందుంటే ఆయన సంఘంలో ఉండి, ఆయనలో ఉండి చనిపోయినటువంటి వారికి ఏం చేస్తాడంట? విశ్రాంతి ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి చెబుతున్నాడు. ఇవన్నీ కూడా అలాంటి విశ్రాంతి పొందాలనేది, శాశ్వత విశ్రాంతి మనం పొందాలని ఏనాడో దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో కూడా నీ కోసం నా కోసం ఎన్ని సిద్ధపాటు చేశాడు. ఇంక ఇన్ని చెప్పాలి, ఎంతసేపు చెప్పి నేను ఉండి అని చెప్పాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు యేసునందున్న వారికి ఏమన్నాడండి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తా. అంటే క్రీస్తులో ఉంటే, క్రీస్తు నందు నీవు ఉంటే, ఆయన సంఘములో ఉంటే ఆయన ఇచ్చే గొప్ప బహుమానం ఏంటండి? ఏంటంట? నీకు శిక్ష లేదు. నీకు మరి ఎవరి శిక్ష? శిక్ష ఎవరికి? 2వ తెస్సలోనిక 1వ అధ్యాయము 6. 2వ శిక్ష ఎవరికి? శిక్ష లేదన్నావండి. అయితే ఆయన ఉన్న మరి ఎవరికి శిక్ష? 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగిన వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి క్రీస్తు వారి యొక్క సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపడి వారికి శ్రమయు ఏమన్నాడు? మిమ్ములు శ్రమపడే వాళ్ళకి శ్రమ, అప్పుడు శ్రమ పొందుతున్నటువంటి వారికి విశ్రాంతి అనుగ్రహించుడు దేవునికి న్యాయమే. శిక్ష ఎవరికి? సువార్తకు లోబడిన వాడికి, వాళ్ళకి శిక్ష అని చెబుతున్నాడు. అలాగే సేమ్ ఆ విషయాన్ని మరి మార్కు 16 చదవకరు. మార్కు 16 కూడా ఉంది. 16 కూడా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ, నమ్మలేని శిక్ష విధించబడుతుంది. అందుకు శిక్ష ఎవరికి? సువార్తకు లోబడిన వాడికి. నీకు నాకు భయం ఏంది? న్యూస్లో ఉన్నవాడికి భయం ఏంది? క్రీస్తునందు కొనసాగేవాడికి భయం ఏంది? బాప్తిసం పొందనవాడికి భయం, ఆయన నమ్మనవాడికి భయం. అవునా కాదు? ఇవన్నీ కూడా ఎప్పుడు ఆయన సిద్ధపాటు చేసాడు. ఇవన్నీ నీకు నాకు కూడా ఆయన ఎప్పుడు, ఇంకా చాలా ఉన్నాయి ఈ సంగతులు. దేవునితో పాటు మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు సిద్ధపాటు చేశాడు? జగత్ పునాది వేయబడక మునిపే ఇలాగ నువ్వు ఉండాలని, నీ పట్ల, నా పట్ల, సర్వ మానవాళి పట్ల ఒక మంచి దృక్పథంతో ఒక ప్రణాళికను ఆయన రూపొందిస్తే అందరూ ఏం చేస్తున్నారు? ఈ ప్రణాళిక నుంచి ఈ ప్రణాళిక వాళ్ళే ఏమైపోతున్నారు? అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి సంగతి చెప్పాడు. వాళ్ళే 4వ అధ్యాయంలో వాళ్ళే కదా, మరి అంతే కదా, ఎవరు కాళ్ళే కదా, వాళ్ళే దాని నుంచి దూరం అయిపోయారు. 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్టు మీ దగ్గర మీద నడుచుకోవాలని ప్రభువుకు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోని అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో దేవుడు జీవం ఇచ్చాడు కదా, ఇదంతా మనం చెప్పుకున్నాం. ఆ జీవంలో నుంచి వేరైపోతున్నారు అంటున్నారు. దాని నుంచి వాళ్ళు ఏమైపోతున్నారు? ఆయన అన్ని సిద్ధపాటు చేసి రెండయ్యా అని చెప్పి టీచర్లను పెట్టి, సువార్థికులను పెట్టి, సంఘాన్ని పెట్టి, బైబిల్ క్లాసులు పెట్టి, సభలు పెట్టి కదా. చాలామంది అయితే ఫ్రీగా భోజనం కూడా తినండి అయ్యా, భోజనం చేయండి, చక్కగా తిని వాక్యం వినేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇనికి నిరాకరించే వాళ్ళు కొంతమంది, అసలు మేము రాములే అని రాకుండా పోయి, అంటే ఇప్పుడు వాళ్ళందరూ దేవుడి నుంచి దూరమే. దేవుడిచ్చేటువంటి నిత్య జీవం నుంచి వాళ్ళకున్న అజ్ఞానం కొద్దీ దూరం అయిపోయారని చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంతవరకు కూడా చాలా చక్కటి అంశాన్ని ఇవ్వనటువంటి ప్రియులు, సహోదరులు, దైవజనులు ఇస్రాయేల్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు సంఘం తెలియజేస్తున్నాను.
ఇది వారి ఉద్దేశమో నా ఉద్దేశమో ఈ భూమి మీద జీవించే ఏ మానవ ఉద్దేశం కానే కాదు. ఎవరి ఉద్దేశమో? దేవుని మనసులో ఉన్న మానవుని పట్ల జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుని మనసులో ఉన్న తన స్వకీయమైన నిర్ణయం, తన స్వకీయమైన ఉద్దేశం, తన స్వకీయమైనటువంటి ఆలోచన, నిర్ణయం మన పట్ల ఎప్పటిది? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే చేసినటువంటి నిత్య సంకల్పంలో ఉన్నటువంటి నిర్ణయం భాగం ఇది. కానీ ఇవాళ ఈ నిర్ణయం, ఈ ఉద్దేశం, ఈ ఆలోచన ఎంతమంది నచ్చింది? నచ్చట్లా. నచ్చకపోతే ఏం చేసుకుంటున్నారు? వారి నిత్య జీవానికి వారే అపాంతులుగా ఎంచుకున్నారు తప్ప దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవానికి వారు వారసులుగా లేరన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి నిత్య సంకల్పం జగత్తులో చేయబడింది నిజమైన క్రైస్తవుల కోసం. బంధువుల మంది క్రైస్తవులకి అది సెలవు. కాబట్టి అలాంటి వాస్తవ సత్యాన్ని ఎంతో వివరంగా వివరించినటువంటి దైవజనులు ఇస్రాయేల్ రాజు గారికి, స్థానిక సంఘపక్షం వారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం మనం ముందుకు తీసుకున్నాం. ప్రతి సమయంలో కార్యక్రమం నేను చెప్తున్నాను.